ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటి అంటున్నాడు. ఇది కాదు, ఇంకో గొప్ప విషయం చెబుతాను మీకు. వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ వినపడుతుందంట ఎప్పుడు కూడా. అంతకుముందేమన్నాడు గుర్తుందా మీకు? ఆయన మర్చిపోతాడు, అది వేరే అంశం. మా నాన్నగారు హేతువాది, దీపారాధనలో సీనియర్ అంటుకున్నాడు అన్నాడు. నేనేమి పాపం వారిని వాళ్ళ నాన్నగారిని కించపరచాలని కాదు సుమా, ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు. ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి. కానీ దేనికో దానికి సెటిల్ అవ్వను స్వామి. మీ నాన్నగారు హేతువాదా లేక రామనామస్మరణ చేసే వ్యక్తి ఏదో సెటిల్ అవ్వకోకుండా ఆయన్ని కించపరిచేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అక్కడక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. చాలా మంది అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కదా, ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అందరు వాడు కష్టపడి సాధించుకున్నాడు, 21 సీట్లు గెలిపించుకున్నాడు. తన పార్టీ వాళ్ళు కాపోయినా ఆ పార్టీ వాడిని ఆ పార్టీ వాడిని ఆ పార్టీ వాడిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇచ్చిన హామీల పట్ల నీ జయకేతంలో ఏమైనా మాట్లాడేవా? ఇదిగో మేము సూపర్ 6 ఇచ్చాం, ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం. మేము ఇంతకు ముందు అనేకమైన హామీలు ఇచ్చాం, ఫలానా హామీని నెరవేర్చబోతున్నాం. మళ్ళా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధీటైన పార్టీగా మేము తయారవుతాం, జనసేనను పెంచుతాం. అదేం లేదు. జనసేనను పెంచుతామంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ట్యాప్ కట్టేస్తాడు. అందువల్ల ఆ మాట అనేటటువంటి ధైర్యం లేకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. మళ్ళా